అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం అయిందంటారు. అట్లా అయింది ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి. బాధపడుతున్నారు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డికి ఓటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెనిడ్స్ పెట్టుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు. ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పింది, మేము హైదరాబాద్లో ఆడనో ఇన్నో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నా, ఇంటికి ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई अन्ना? क्या हालत है साहब? बर्बाद हो गया सब कुछ अन्ना. कहीं को क्या हो गया अन्ना? अरे इन्हों आके पूरा बर्बाद कर दिए साहब. अन्ना का फिर क्या करना अंटे कुछ करो ना साहब अन्ना. क्या करना? एक वोट का सजा 5 साल है ना भाई, क्या करना अन्ना అంటే ఆయన ఏమన్నా డరికానా మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब? ఏం ఉపాయం లేదా అంటుండు. ఇది ఒక మహమూద్ ముచ్చట కాదు, ఇది రాష్ట్రంలో అందరి మనసులకు ఇది ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్నాసి నాయకులు తోకలవడాలని. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు, 4 ఏళ్ళు చూస్తారు. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చేస్తాడేమో, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది. ఇది వాస్తవం. 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, మన్ అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే పోయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? ఇలా ఊరికి అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు. పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్లో నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దిగి చచ్చిపోతుండే. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం. కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం వెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే ఊరి గంత కోపం ఏంద్రా పోయేట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే నిజంగా